హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడు. గుడ్ మార్నింగ్ అందరికీ. సో బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది, కంటిన్యూస్గా నైట్ నుంచి పడుతుంది. సో సీక్రెట్ కెమెరాస్ మీ రూమ్లో ఉన్నట్లయితే దాన్ని కనుగొనడం ఎలా? సో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం దేని గురించి మాట్లాడుతున్నాము. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఏపీలో గుడివాడలో ఒక గుడ్లవల్లేరు అనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో మీరందరూ న్యూస్లో వింటే ఉంటారు, పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది ఈ గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. సో అసలు ఏం జరిగిందని ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మనం. సో వీడియోలోకి వెళ్ళే మీద ఒక చిన్న క్లిప్ చూపిస్తాం, ఒక మూవీ క్లిప్, ఒకసారి చూడండి. ఈ క్లిప్ ఎందుకు చూపించానో మీకు వీడియో చూసే కొద్దీ మీకు అర్థమవుతుంది, అంటే దానికి దీనికి ఏం రిలేటివ్ ఉంది, అంటే ఏం సంబంధం ఉందో. చూశారు కదా ఈ క్లిప్ ఏందో. సో యాక్చువల్గా ఏమైందంటే ఏపీలోని గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల యొక్క హాస్టల్స్లో మరియు బాత్రూమ్స్లో టాయిలెట్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వాళ్ళ ఒక వీడియోలు రికార్డ్ చేసిందని అమ్మాయిలు మిడ్ నైట్ 12 o'clock వచ్చేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అని. సో 12 o'clock మిడ్ నైట్ 12 o'clock అమ్మాయిల హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్ అమ్మాయిలు అందరూ వచ్చి ప్రొటెక్ట్ చేస్తుంటే పోలీసులు అందరూ కూడా రంగంలోకి దిగి అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారని అంతా తీరా ఆరాధిస్తే మొత్తం అదే కాలేజీకి చెందిన ఒక అమ్మాయి, ఫీమేల్ స్టూడెంట్, దాదాపు గర్ల్స్ హాస్టల్స్లో బాత్రూమ్స్లో టాయిలెట్స్లో 28 కెమెరాస్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ యొక్క ప్రైవేట్ వీడియోస్ను హాస్టల్స్లో ఉన్న బాత్రూమ్స్లో టాయిలెట్స్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసి దాదాపు 300 అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి సెండ్ చేసిందంట. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో, ఎన్ని మంత్స్ నుంచి జరుగుతుందో, ఎన్ని ఇయర్స్ జరుగుతుందో తెలియదు. దాదాపు 300 వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈ వీడియోస్ అన్ని బయట పబ్లిక్లో మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని వెబ్సైట్స్ కూడా అమ్మండు అని బయట టాక్ నడుస్తుంది. సో ఈ విషయం తెలుసుకున్న ఒక అమ్మాయి అక్కడున్న తన బాత్రూంలో ఉన్న ఒక కెమెరాను అబ్జర్వ్ చేసి స్టూడెంట్స్ అందరిని అలర్ట్ చేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయడం వల్ల పోలీసుల రంగంలోకి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ విషయం తెలిసింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆ అమ్మాయి ఇన్స్టాల్ చేసిన అమ్మాయిని కస్టడీలోకి తీసుకున్నారో అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కస్టడీలోకి తీసుకున్నారు. బట్ కాలేజ్ యాజమాన్యం మాత్రం పోలీస్ కేసు నడుస్తున్నప్పుడే అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించి అక్కడి నుంచి కాలేజ్ నుంచి పంపించడం జరిగింది. సో మరి అమ్మాయిని ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తారో పోలీసులు తెలియాలి. సో అమ్మాయిలని ఒక ఉమెన్ కార్డు వాడి ఈ కేసును అమ్మాయిని తప్పించాలని చూస్తున్నారా తెలియదు. బట్ అబ్బాయిని తన బాయ్ ఫ్రెండ్ అయితే కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో కాలేజ్లో ఉన్న మొత్తం కంప్లీట్గా ఉన్న హాస్టల్స్ అన్నిటి కూడా పూర్తిగా ఏమంటారు చెక్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ పరికరాలు మాత్రం ఎక్కడ దొరకలేదంట. అలాగే తన బాయ్ ఫ్రెండ్ అంటే కస్టడీలో తీసుకున్న అతని దగ్గర ఉన్న గాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కానీ, ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ అన్నీ చెక్ చేయడం జరిగిందంట ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టాఫ్. అంటే కాలేజ్ స్టాఫ్ ముందరనే వాళ్ళు చెక్ చేయడం జరిగిందంట. బట్ ఎక్కడ ఎలాంటి వీడియోలు కూడా బయటపడలేదంట. సో పోలీసులు వచ్చేసి ఏమంటారు, హాస్టల్స్ విద్యార్థులు డోంట్ వరీ, ఎలాంటి వీడియోలు కూడా మేమైతే మాకు ఇక్కడ దొరకలేదు, మీరైతే ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా ఏమంటారు సెల్ఫ్ కాన్స్ కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి, ఎలాంటి డిసిషన్ తీసుకోవద్దు, దానివల్ల ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ ఇద్దరైతే ఇక్కడ అదే కాలేజీలో బీటెక్ 4th year అనమాట. బట్ ఇప్పటి వరకు అమ్మాయి యొక్క పేరు, అమ్మాయి యొక్క ఫేస్ ఇప్పటివరకు మీడియాకు తిరగడం కానీ నేనేం బయటకు రావడం కానీ ఎక్కడ జరగలేదు. సో చాలామందికి డౌట్ వస్తుంది, సీక్రెట్ కెమెరాని ఇన్స్టాల్ చేయడం ఇంత ఈజీయా? ఎందుకంటే వైరింగ్ ఉంటుంది కదా, వైర్ వర్క్ ఉంటుంది కదా, ఇంత అమ్మాయి వాళ్ళకి ఏమైనా పెద్ద కుట్రనే ఉందా, అంటే పెద్ద వ్యక్తులు ఏమైనా ఉన్నారా అని చాలామంది డౌట్స్ కూడా ఉంది. బట్ ఈ సీక్రెట్ కెమెరాస్ మన నార్మల్ సీసీ కెమెరా లాగా వైరింగ్ వర్క్ అనేది ఏముండదు. జస్ట్ మనకి ఇక్కడ ఒక గోడకు పిన్ చేయడం కానీ, లైట్స్లో కానీ, బల్బ్స్లో కానీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, ఎలాంటి వైరింగ్ వర్క్ ఉండదు. సో మీరు ఎవరైనా సీక్రెట్ కెమెరాస్ ఎలా కనిపెట్టాలని తెలుసుకోవాలంటే మీరు నైట్ టైం మీ హాస్టల్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, టాయిలెట్స్లో కానీ కంప్లీట్ అన్ని లైట్స్ అని బంద్ చేసి మీరు మొబైల్ లైట్ యొక్క ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మీరు ఎక్కడైతే బల్బ్స్ ఉంటాయో, తర్వాత హోల్డర్స్ ఉంటాయో, తర్వాత ఫ్యాన్ హోల్డర్స్ ఉంటాయో, మీకు ఎక్కడ డౌట్ అనిపిస్తే అక్కడ మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. ఆన్ చేసినప్పుడు లోపల నుంచి మీకు ఒక చిన్న స్పార్క్ లైట్ లాంటిది కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ చీకటి ఉన్నప్పుడు మీ ఫ్లాష్ లైట్ తోటి మీకు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ వేసి చూడండి. అక్కడ మీకు స్పార్క్ లాగా కనిపిస్తే అక్కడ మీకు సీక్రెట్ కెమెరా ఉన్నట్టు. సో సింపుల్గా
మీకు ఎక్కడ డౌట్ ఉన్న అమ్మాయిలంతా జాగ్రత్త ఉండండి. సో ఈ కేసుకు సంబంధించిన అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో పోలీసులు అయితే ఏం చెప్తున్నారంటే, వీ డి నాట్ ఫైండ్ ఎనీ కెమెరాస్ హిడెన్ ఇన్ ద గర్ల్స్ హాస్టల్స్ డ్యూరింగ్ అవర్ ఇన్వెస్టిగేషన్. పోలీసెస్ సర్చ్డ్ ఇన్ ద సస్పెక్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ అండ్ other electronic gadgets in front of the students and college staff. No videos were found in girl students. Need not to worry about this problem. Further investigation is in progress. కృష్ణా డిస్టిక్ ఎస్పీ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వీడియోస్ అయితే మాకు దొరకలేదు. ఏమంటారు, నిందితుడు అంటే అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ యొక్క మొబైల్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ మాకైతే ఎలాంటి వీడియోస్ అయితే దొరకట్లేదు. సో మీరైతే వరీ అవ్వకండి. కేసు అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మేము మీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా అయితే చెప్తున్నారు. సో లెట్స్ సీ. ఏపీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా అయితే దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని, ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెన్సీగా చేయండి, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేయడం జరిగింది. ఇలాంటి కేసెస్ ఎందుకు జరుగుతున్నాయో, అసలు అబ్బాయిల యొక్క ఆలోచనలు ఎందుకు ఇలా మారుతున్నాయో, దానికి అమ్మాయి ఒక ఏమంటారు హెల్ప్ చేయడం ఏంది. మీకు స్టార్టింగ్లో చెప్పినాక వీడియో ఒకసారి చూడండి, ఎందుకు చూసి మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైంది కదా. ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఒక 300 మంది అమ్మాయిల ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క వీడియోస్ని రికార్డ్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి పంపి బిజినెస్ చేయడం ఏందో వరస్ట్ అంటే వరస్ట్ చెప్పుకోవడానికే. సో టేక్ కేర్. ఎవరైనా సరే అమ్మాయిలు, మీ ఇంట్లో అక్క వాళ్ళు కావచ్చు, చెల్లెలు వాళ్ళు కావచ్చు, మీ కూతుర్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ దీని మీద ఒక అవేర్నెస్ అయితే తీసుకురండి. సీక్రెట్ కెమెరాస్ ఎలా గుర్తించాలి అనేది నేను చెప్పాను కదా. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి, మీ మొబైల్ యొక్క ఫ్లాష్ లైట్ ఆన్ చేసి, రూమ్లో యొక్క అన్ని లైట్స్ ఆఫ్ చేసి, మీకు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ పెట్టి చూడండి. అక్కడ చిన్న స్పార్క్ వచ్చినట్టు, లైట్ వచ్చినట్టయితే అక్కడ సీక్రెట్ కెమెరా ఉన్నట్టు అని అర్థం. సో దీని మీద అయితే అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. అందరైతే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కేసెస్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఎక్కడున్నా ఎవరున్నా సరే, ఏ అమ్మాయినా సరే, మన ఇంట్లో మన అక్కనో, మన చెల్లియో, మన అమ్మనో, ఎవరో ఒకరు అనుకొని మనం ఏమంటారు రెస్పాండ్ అవ్వాలి. కొంచెం బాధ్యతగా ఉండాలి కాబట్టి చెప్తున్నాం. సో మీకైతే ఇన్ఫర్మేషన్ మీకు తెలియని వాళ్ళకు తెలుసుకోవడానికి కొరకు ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు అందరికి నచ్చినట్టుంటే ఈ వీడియో గిట్లా మీకు హెల్ప్ఫుల్ అయితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ఇష్యూ గురించి వాళ్ళకి తెలిసే విధంగా చేయండి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి. సో థ్యాంక్ యూ.